వెల్కమ్ టు వివిటి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా 80వ స్వతంత్ర వేడుకలు, విశిష్ట సేవలకు అవార్డులు. నంద్యాలలో మురికినీటి సమస్యకు పరిష్కారం, మంత్రి ఫరూక్ చొరవతో కాలువ మరమ్మతులు. మహానంది క్షేత్రంలో ఘనంగా స్వతంత్ర వేడుకలు, ఈఓ ఏఈఓలకు ప్రభుత్వ పురస్కారం. రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళి. ఒక్క విద్యార్థి కోసం స్వతంత్ర వేడుకలు, మాస్టర్ నాగేశ్వరరావు ప్రత్యేక కార్యక్రమం. నాగోర్ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు, 100 కోట్ల MDMA ఫ్యాక్టరీ సీజ్. ఆర్టీసీ బస్సులో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ, మహిళలతో ముచ్చట. ఫోన్ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు చేయొద్దు, మీ భవిష్యత్తు కూడా ఉంది, పవన్ కళ్యాణ్. స్వతంత్ర వేడుకల్లో అపశృతి, స్టేజ్ పైన కుప్పకూలిన మంత్రి ఆనం. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవద్దు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. నంద్యాలలో ఘనంగా బైబిల్ మిషన్ ప్రార్థనలు, మదర్ ప్రమీలమ్మ జన్మదిన వేడుకలు. నంద్యాల బొమ్మసత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉద్యోగులకు మంత్రి కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ సోరాన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆగస్టు 10 సందర్భంగా చేస్తున్నాం మంత్రి ఫరూక్ గారు. అతి ఉత్కృష్ట సేవాపరం మేడం అందుకుంటున్నారు. ఈ పుల్లయ్య గారు నంద్యాల 3 టౌన్ యూపీఎస్సీ వచ్చారు. PC 619 అందించడం జరిగింది. 8 మంది అందుకోవడం జరిగింది. చిత్రంగా ఉంది వేదిక. కోయిలకుంట్ల సర్కిల్ పి హనుమంత నాయక్ గారు, సిఐ. రమేష్ బాబు గారు కోయిలమూల యూపీఎస్ సిఐ గారు, ఆంజనేయ సర్కిల్ నుంచి వి కిరణ్ కుమార్ రెడ్డి. వెంకటస్వామి ఆత్మకూరు యూపీఎస్ నుంచి సంజయ్ రెడ్డి గారు, నంద్యాల తాలూకు పోలీస్ స్టేషన్. సంజయ్ ప్రభానాయక్ డిఐ నంద్యాల నుంచి అనుకుంటారు. రాజా భాస్కర్ గారు, రాముడు గారు, ఎన్ మాలి కోయిలకుంట్ల అబ్దుల్ సలీం బాషా, ఆత్మకూరు యూపీఎస్. అమర్నాథ్ గారు. దేవాలయాల పరిశుభ్రత, ఆధ్యాత్మికతలో ఒక కొత్త శోభను అందించినటువంటి దంపతులు వచ్చారు. కలెక్టర్ గారికి ధార్మిక చారిత్రక కట్టడాల పరిరక్షణకు నిరంతరం కృషి చేసేటువంటి వారికి అభినందనలు. నంద్యాలలోని జగన్ ఐటీఐ కళాశాల సమీపంలోని మురికినీటి సమస్యపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెంటనే స్పందించారు. మున్సిపల్ అధికారులను ఆదేశించడంతో కాలువ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.
పనులను మునియార్ ఖలీల్, జగన్మోహన్ పరిశీలించారు. మంత్రి ఫరూక్ తో పాటు యువ నాయకులు ఫయాజ్, ఫిరోజ్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మహానంది దేవస్థానం ప్రధాన కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి జెండా ఎగరవేయగా ఆలయ చైర్మన్ నరాల చంద్రమౌళి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 సంవత్సరాలుగా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎల్లమల మధుగార్ల సేవలను గుర్తించిన నంద్యాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నేడు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహానందీశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేటువంటి చైర్మన్ నరాల మనోజ్ రెడ్డి గారికి, మా సిబ్బందికి, అర్చకులకు, స్కూల్ పిల్లలకి, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ముందుగా మా నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక పండుగ కాదు, ఎందరో త్యాగమూర్తుల ఫలమే ఈరోజు మనం అందరం కూడా పండుగలాగా జరుపుకున్నాము. వారిలో ముఖ్యంగా 79వ సంవత్సరం, 80వ సంవత్సరం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కాబట్టి 80 సంవత్సరాల దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు దేశమంతటా. ఇందిరా త్యాగమూర్తులు అంటే మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనందరం అనుభవిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని మన దేశాన్ని ఇంకా ముందు నడిపించవలసిందిగా ముందుగా విద్యార్థులే బాధితురాల భవిష్యత్తు కాబట్టి ముందే ముఖ్యంగా వారు కూడా పిల్లలు కూడా చేసి వాళ్ళ త్యాగమూర్త ప్రతిఫలం మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నాకు నమస్కారం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. Prime representative of 1 billion plus souls, paying obeisance on behalf of all of us, showing what we all feel towards the Mahatma. As Prime Minister walks around Bapu Samadhi, it is more than a gesture of remembrance. सबको
the Prime Minister, on behalf of the entire nation, took a pledge. పిఠాపురం మున్సిపాలిటీలోని భాస్కర స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో ఒకే ఒక బాలుడు చదువుతున్నాడు. ఆ విద్యార్థి కోసం స్కూల్ మాస్టర్ నాగేశ్వరరావు స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి 30 మంది అతిథులు, ఇతర పిల్లలు హాజరై ఆ విద్యార్థిని ప్రోత్సహించారు. మొత్తం ఎంత మనం చూసుకోండి. అంటే 2, 3 ఎంత ఇలాగా మన రకరకాలుగా అంటే 2, 3 కలిపితే 5 అన్నమాట. అలా కాకుండా ఈ యొక్క 2, 4, 5 ఇలా కూడా మనం ఎందుకు పెట్టాలి? బాగుంటుంది చూపించేలాగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన ఊరి పెద్ద గ్రామ ఏడుకాలు పెద్ద అయినటువంటి వాసన శెట్టి శ్రీని గారు రావాలి, ఇంకా రాలేదు. మరి మన పాఠశాలలో జరిగే కార్యక్రమానికి మన ఊరి పెద్ద గ్రామ ఆయన కూడా మనం ఆహ్వానిస్తున్నాము. రాజస్థాన్లోని నాగోల్ డ్రగ్స్ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసి MDMA తయారు చేస్తున్న మాస్టర్ మైండ్ మహావీర్ను అరెస్ట్ చేశారు. 5.4 కేజీల MDMA, 210 లీటర్ల కెమికల్ స్వాధీనం చేసుకున్నారు. వారంలోనే 2వ డ్రగ్స్ ఫ్యాక్టరీ వెలుగులోకి రావడం కలకలం రేపింది. पूरा मशीन वाले ऊपर ले लो सर। वाह केमिकल శ్రీశక్తి పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పుట్టపర్తిలో మంత్రి సవిత ఆకస్మిక ఆర్టీసీ బస్ ఎక్కారు. నాగేపల్లి బస్టాప్ వద్ద బస్సులో ప్రయాణించిన మంత్రి మహిళలతో ముచ్చటించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. స్వామి దర్శనంకి వచ్చాము. అలాగే టికెట్స్ సీరియస్ గా కలుస్తారా? మేము అభిమానం సీరియస్ గా శివాజీ గారు పలాస నుంచి ఎలా వచ్చారు మీరు? నంబర్ తీసుకోరా? నంబర్ మాసం మొదటి శనివారం కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారికి దర్శనం చేసుకోవాలని చెప్పి మీకు బస్సు ఛార్జీలు తగ్గించడం వల్ల అంటే బస్సు ఛార్జీ లేకపోవడం వల్ల చాలా హ్యాపీ, చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ బాబు గారికి
నీ పేరు సాయి. ఎక్కడికి ఎక్కుతున్నావు? చెర్లోపల్లిలో దిగుతావా? ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ చెర్లోపల్లినా? ఇంకా ఉంది. ఏం చదువుతున్నావు తల్లి? 8th ఇండిపెండెన్స్ డేకి వచ్చావా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. తల్లికి వందనం వచ్చిందా? నువ్వు స్కూల్కి రోజు స్కూల్కి వస్తావు? ఫ్రీ బస్ ఎక్కావు. వెరీ గుడ్. అమ్మ ఏం చేస్తుంది? నానా ఓకే. తోటలోకి పోతూ ఉంటావా? వెళ్ళాలి తోటలోకి కూడా. ఏమన్నా ఓయ్ ఏం వచ్చదే? ఏమన్నా ఓయ్ ఎక్కడికి పోతున్నారు మా మీరు? కదిరి. ఎక్కడి నుంచి ఎక్కడికి? మీరు ఉండేది ఎక్కడ? అక్కడికి పోతారా? కదిరి నరసింహస్వామి దర్శనానికి. మామూలుగా అయితే పుట్టపర్తి నుంచి కదిరికి టికెట్ ఎంత? మీకెంత పేరు? 60 రూపీస్. పోవడానికి 60, రావడానికి 60, 120. ఫ్రీ ఆఫ్ కాస్ట్. సమస్య లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేసి దుష్ప్రచారాలకు పాల్పడవద్దని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను విమర్శించడం తప్పు కాదని, అయితే సోషల్ మీడియాలో ఏదైనా సమాచారం షేర్ చేసే ముందు అది నిజమో కాదో తెలుసుకోవాలని అన్నారు. చేతిలో ఉన్నది కేవలం ఫోన్ మాత్రమే కాదని, తమ భవిష్యత్తు కూడా ఉందనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హక్కు ఉంది, అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకు దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు వాలిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంత్రిని పట్టుకున్నారు. సిబ్బంది చొరవతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఓపెన్ ఉండండి. తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుంది. దయచేసి కొద్దిగా ఓపెన్ ఉండండి. ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకురాడు కదా. ఎన్నికల్లో మీకు ఇచ్చే డబ్బులు లంచమే. ఎన్నికల్లో 2000 ఇస్తారు, 2000 ఇచ్చినందుకు 2 లక్షలు కలెక్ట్ చేసుకుంటారు. మరి ఎన్నికల్లో మనం డబ్బులు తీసుకోవడం ఎందుకు మానలేం అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాత్రం మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2000 ఇస్తారు, 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అని చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చేలిపైకి ఎత్తండి ఎవరు నాటుంటారు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేం? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చారు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి. ఇప్పుడు నేను నువ్వు ఒకటన్నావు, ఎంతమంది అన్నారు? నువ్వు తీసుకోలేదు. నంద్యాల పట్టణంలోని దైవధ్యాన మందిరంలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో 55వ వారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం డాక్టర్ మదర్ ప్రమీలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది మంది దైవ సేవకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు హాజరయ్యారు. వారికి ఆశీర్వాద భోజనం ఏర్పాటు చేశారు. అందరికీ మరణాత. భారతదేశానికి, భారత ప్రజలకును, మన ఇండియా దేశ ప్రజలందరికీ, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి దేవదేవుడైన మహిమగల దేవుడి కృప, సర్వ సృష్టికర్తైన దేవుడు, సర్వరక్షకుడైన దేవుడు, సర్వ మానవాళిని ఆదరించి ప్రేమించే దేవుడు, త్రివేక దేవుడు ఇండియా దేశాన్ని దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా,
నేటి దినము ఈ ఆగస్టు 15వ తేదీ 2026 సంవత్సరంలో దేవుడెం దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు ఈ నంద్యాల పట్టణంలో 70 వారాలు క్రమం తప్పక వారం జరుగుతూ నేటికి 55వ వారంలో మేము చేరి ఈ దినము ప్రపంచ దేశ ప్రజలందరి కోసం ప్రార్థించి ఇండియా దేశాన్ని సుఖ సంతోషముతో శాంతి పరిపాలనతో ప్రజలందరికీ క్షేమము, ఆరోగ్యము, ఆవిష్కారము, ఐక్యత, ప్రేమానురాగములతో ప్రజలందరూ ఉండాలని ప్రార్థించాం. అలాగనే మా నంద్యాల జిల్లా పట్టణ వాసులకు, జిల్లా నివాసులకు క్షేమము, దేవదేవుడు సర్వమానవాళికి మేలు కలిగించాలని ప్రార్థించాము. సకాలంలో వర్షాలు కురిచి చక్కటి పంటలు చూసి రైతుల కనులలో వారికి కనికరం గల సంతోషాన్ని దేవుడు కనిపరచాలని ప్రార్థించాం. అనారోగ్యవంతుల కోసం ప్రార్థించాం. ఈ అభిషేకం ప్రతి కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నదని బైబిల్ బట్టే అభిషేకింపబడడం జరుగుతుంది. ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ద్వేషింపలేదు, దూషింపలేదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకోమని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవాలని, 66 పుస్తకాల సారాంశం ప్రజలందరూ దేవుని బిడ్డలై ఉన్నారని బోధించడంలో క్రైస్తవత్వం ముందుకున్నదని నేను ఒక క్రైస్తవ మత బోధకుడిగా, బైబిల్ మిషన్ ఏవోగా నేను ప్రకటిస్తున్నాను. ప్రేమను పంచడమే మా ధ్యేయం, ఆరోగ్యవంతులుగా చేయడమే మా ధ్యేయం, అనారోగ్యవంతుల కోసం ప్రార్థించడమే మా ధ్యేయం, ఆకలికి ఉన్న వారికి ఆహారం పెట్టడమే మా ధ్యేయం, వస్త్రహీనులప్పుడు చేర్చుకుని వారికి వస్త్రాలు ఇవ్వడమే మా ధ్యేయం, వాక్యం ఉచితంగా ప్రకటించడమే మా ధ్యేయంగా పాటిస్తూ మేము క్రమంగా ఈ నంద్యాల పట్టణ ప్రజలు మమ్మల్ని ప్రేమించి, అన్ని మతాల వారు ప్రేమించి, అన్ని సంఘాల వారు ప్రేమించి, అన్ని దేశాల నుండి దైవాభిషక్తులు వచ్చి ఇక్కడ 7 ప్రార్థనలు, 12 ప్రార్థనలు, 24 ప్రార్థనలు, 40 ప్రార్థనలు, 70 ప్రార్థనలు, 100 ప్రార్థనలు, 120 ప్రార్థనలు బైబిల్ అనుగుణంగా సంఖ్య ప్రకారంగా పరిపూర్ణం చేసుకొని ఈ 55వ వారంలో అడుగుపెట్టాం. ఈ 55వ వారములో అన్నదానము, వాక్య ధ్యానము, వస్త్రదానం కూడా జరుగుతుంది. వచ్చే 70 వారంలో 70 మంది అభిషక్తుల కుటుంబాలకు, 70 మంది అభిషక్తురాలైనటువంటి పాస్టమ్మ గారికి మేము వస్త్రదానం ఇస్తూ వారిని ఆదుకుంటున్నాం. మాకు ఇండియా దేశము నుండి ప్రేమ మాకుంది. విదేశీయుల సొమ్ము మేము చేతబుట్టము. విదేశీయ సొమ్ము కోసం ఈ సేవ చేయలేదని ఒక దీన సేవకుడిగా పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు చూస్తున్న మీ అందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. మా చెమట కాచి సేవ చేసి ప్రేమించి ఉండిలేసిన సొమ్ముతోనే మేము 90% ఖర్చు పెడుతున్నాం. 10% నేను నా కుమారుడు ఖర్చు పెట్టుకుంటున్నాం. నేను ఎవరి మీద ఆధారపడలేదు. దేవుడిస్తే ఈ కార్యం జరుగుతోంది. నేను 3 జిల్లాల్లో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాను. విశేష జనాలు వస్తున్నారు. విశేషంగా వారు దేవుని నమ్మి వారు ఆశీర్వదించబడుతున్నారు. అనారోగ్యవంతులైన వారు ఆరోగ్యం పొందుతున్నారు. శాంతి సమాధానం లేని వారికి శాంతి కలుగుతోంది. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగుతోంది. మందు వాడకున్న జబ్బులు నయం చేయగలని ఆ బైబిల్లో చెప్పిన మాట సర్వరోగైన యేసుక్రీస్తునామమున ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి. అందరూ రావాలి, అందరూ చేరాలి, అందరూ కలిసి ఉందాం. భారతీయులందరూ ఒక తల్లి బిడ్డలుగా ప్రేమను పంచుకుందాం. మన దేశ క్షేమం కోసం ప్రార్థిద్దాం. దేవుడికి మాటలు ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విన్న వారందరికీ క్షేమము, ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలని దేవుని సేవకుడుగా మిమ్మల్ని దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడికి మాట దీవించును గాక. అందరికీ మరణాత మరణాత. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై.